భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా గోదావరి తలాపున పారుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం ఎటు చూసినా బీడు భూములే కనపడుతూ ఉంటాయి. పూర్తిగా వర్షాధార పంట, చెరువుల మీద ఆధారపడి ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటారు. మోటార్ బోర్ల మీద ఆధారపడి ఉంటారు. ఇక్కడ వ్యవసాయం మొత్తం కూడా వర్షాన్ని నమ్ముకునే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ శాతం కూడా ఏజెన్సీ నియోజకవర్గాలు ఉన్న జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉంటే దాని లోపల 4 నియోజకవర్గాలు ఏజెన్సీ నియోజకవర్గాలే. పూర్తిగా వెనుకబడిన ప్రాంతం, పూర్తిగా నక్సల్ ప్రభావిత ప్రాంతం అని కూడా చెప్పుకోవచ్చు. ఇటు ఒకవైపు ఛత్తీస్గఢ్ బార్డర్గా ఉంది. నక్సల్స్కు ఒకప్పుడు ఇది ప్రధాన కేంద్రంగా ఉండేది, ఉద్యమాలకు కిల్లాగా ఉండేది. ఇటువంటి ఈ ప్రాంతం లోపల అభివృద్ధి మాత్రం ఆశించినంత మేర లేదనే చెప్పుకోవాలి. పూర్తిగా ఇటు చుట్టుపక్కల మొత్తం కూడా వ్యవసాయదారు మీదే ఆధారపడి ఉంటారు. పూర్తిగా ఇక్కడ వ్యవసాయ కూలీలే ఎక్కువ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. ఇటువంటి ప్రాంతం లోపల వ్యవసాయానికి ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఆదివాసీ నియోజకవర్గాల్లో జరిగిన ఏవైతే చర్యలు ఉన్నాయో అవి శూన్యమనే చెప్పుకోవాలి. కాకతీయుల నాటి గొలుసు కట్టు చెరువులు తప్ప ఇక్కడ ఇరిగేషన్ కోసం జరిగింది మాత్రం పూర్తిగా శూన్యమనే చెప్పుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్ లోపల కిన్నెరసాని ప్రాజెక్ట్ ఒక్కటి, అది కూడా KTPS అవసరాలు తీర్చడానికి మాత్రమే నిర్మించారు. అక్కడ నుండి కేవలం 10,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. అశ్వారావుపేట నియోజకవర్గంలో పెద్ద చెరువు ప్రాజెక్టు ఉంది, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక వెలిగిన ప్రాజెక్టు. ప్రస్తుతానికి తెలంగాణ విడిపడ్డాక ప్రాజెక్టు మొత్తం కూడా ఆంధ్రాలో ఉంది, సాగు భూమి మొత్తం తెలంగాణలో ఉంది. ఇదే కారణంతో ప్రాజెక్టు పూర్తిగా బీటలు వారిన పరిస్థితి. చివరికి ఆ ప్రాజెక్టు గేట్లో కూడా లీకేజ్లు ఏర్పడిన పరిస్థితి, వాటిని మరమ్మతులు చేయని పరిస్థితి. అక్కడ రైతులు కూడా అక్కడ నీరు నిల్వలేక పూర్తిగా ఆ ప్రాజెక్టును కూడా బాగు చేయాలని చెప్పి ఇప్పటికీ ఎన్నో ధర్నాలు, ఎన్నో రాస్తారోకాలు చేశాను, కానీ ఈ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. మొత్తం మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోపల గోదావరి నీరు పుష్కలంగా ఉన్న ఇక్కడ ఉన్న 5 నియోజకవర్గాలు మాత్రం ఇక్కడ ఉన్న బీడు భూములని తడిపేందుకు నీరు లేని పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పి మనుగురు దుమ్ముగూడెం దగ్గర సీతారామ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఇప్పుడు మనం ఇల్లందు నియోజకవర్గంలోని రోళ్లపాడు ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడే సీతారామ ప్రాజెక్ట్కి శంకుస్థాపన జరిగింది. 2016 ఫిబ్రవరిలో మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు శంకుస్థాపన చేసి ఇప్పటికీ 8 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, చుట్టూ రమణీయమైన ప్రాంతాన్ని చూస్తున్నాము. ఎక్కడికక్కడికి కొండలు, ఒక సహజ సిద్ధ రిజర్వాయర్ లెక్క ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ చాలా తక్కువ ఖర్చుతో రిజర్వాయర్ నిర్మాణం జరిగేది. సీతారామ ప్రాజెక్టు మొదటి ఉద్దేశం ఇక్కడ 10 TMCల వాటికి కూడా నీరు నిల్వ చేయాలని చెప్పి కూడా ప్లాన్ ఉంది. ఈ 10 TMCల నీళ్లు నిల్వ చేస్తే మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోపల ఇక్కడ భూములన్నిటికీ కూడా సరిపోను విధంగా నీరు పారే పరిస్థితి ఉండేది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే కాదు, పక్కన ఉన్న మహిబాద్ జిల్లా, గిరిజన జిల్లా ఏదైతే ఉందో మహిబాద్ జిల్లా లోపల ఉన్న చెరువులకు కూడా ఇక్కడ గొలుసు కట్టు చెరువులకన్నిటిని కూడా వీటిని అనుసంధానం చేసి గోదావరి నీళ్ళను పంపే పరిస్థితి ఉండేది. కానీ సీతారామ ప్రాజెక్టు రాజకీయ నాయకుల ఉద్దేశాల వల్ల పూర్తిగా ఇక్కడ ప్రజలకు, ఇక్కడ స్థానికంగా ఉన్న నియోజకవర్గాల భూములకు నీళ్లు తడపాలనే లక్ష్యం కాకుండా పూర్తిగా ఎక్కడైతే ఖమ్మం జిల్లాలో ఖమ్మం నియోజకవర్గంలో ఆల్రెడీ సాగర్ ఎడమ కాలువ ఉంది, వైరా రిజర్వాయర్ ఉంది, పాలేరు రిజర్వాయర్ ఉంది. ఆల్రెడీ అక్కడ భూములకు నీరు కొంతమేర అందుతున్న పరిస్థితి ఉంది. అక్కడ 2వ పంటకు 3వ పంట కోసం ఇక్కడ గోదావరి నీళ్ళను తరలించినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైతే తలాపున ఉందో గోదావరి నీళ్ళు, ఇక్కడి నుంచి చాలా దగ్గరలో ఉన్న ప్రాంతాల లోపలికి నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్టులేమో నత్తనడకన సాగుతున్నాయి. సీతారామ ప్రాజెక్టులో చాలా పెద్ద ఎత్తున భూమి నిర్వాసితులు ఉన్నదేమో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, కానీ లబ్ధి పొందే రైతులు ఎక్కడున్నారు? ఆ లబ్ధి పొందే రైతులలో గిరిజన రైతులు ఎందుకు ఎక్కువ శాతం లేరు? గిరిజన ప్రాంతాల లోపల ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేవు? ఇక్కడ గిరిజన నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు గొంతులు లేకనా? ఇక్కడ ప్రజలు ప్రశ్నించరు అనే ఆ భావంతో ఏ ప్రభుత్వం అయితే గత BRS ప్రభుత్వం అయితే ఏమిటి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏమిటి, సీతారామ ప్రాజెక్టు 7,000 నుంచి 8,000 కోట్ల మధ్య లోపల కూడా ఫస్ట్ అంచనా వేశారు. దాని తర్వాత 13,000 కోట్లకు పెంచారు. ఇప్పుడు సుమారు 18,000 కోట్లకు
అంచనా వ్యయం పెరుగుతుంది కానీ ఇక్కడ ఇస్తామన్న మాత్రం మొత్తం ఓవరాల్గా 10 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్న ప్రాజెక్ట్ ఇది. దీని లోపల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహిబాద్ జిల్లా కలిపి 6 లక్షల ఎకరాలకు, ఖమ్మం జిల్లా లోపల 4 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు పూర్తిగా ఈ ప్రాజెక్ట్ని అయితే రూపకల్పన చేయడం జరిగింది. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా నిర్వాసితులేమో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటున్నారు, లబ్ధి పొందే రైతులు మాత్రం ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే రాజకీయంగా ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్లకు సరైన గొంతు లేకపోవడం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఖమ్మం జిల్లా లోపల కూడా ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు 5 నియోజకవర్గాల లోపల. దాని లోపల ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, బట్టి ఉన్నారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. సీతారామ ప్రాజెక్టు నా కళ సాకారం అవుతుంది దీని ద్వారానే ఇక్కడ పాలేరు కాళ్ళు గడుగుతానన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. గతం లోపల కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల సీతారామ ప్రాజెక్ట్ని అంతా తానయ్యే నడిపించారు. ప్రాజెక్ట్ని తీసుకురావడం, ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందడం ఒక అంశం అయితే ఈ ప్రాజెక్టు ఎవరికి లబ్ధి పొందుతుంది, ఎవరి లబ్ధి కోసం ఇక్కడ నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కడ ఉన్న ప్రజల కోసం ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పార్టీ కానీ ఎందుకు ఆలోచించడం లేదు? కేవలం తమ రాజకీయ అంశంగానే రాజకీయంగా చేసే పోరాటాలకు సీతారామ ప్రాజెక్టును ఒక కారణంగా చూపెడుతున్నారు. వాళ్ళ రాజకీయ భవితవ్యాన్ని ఎప్పుడు కూడా వెలుగులో ఉంచుకోవడానికి ఈ ప్రాజెక్టును ఒక బూచిగా చూపెడుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న సామాన్య ప్రజానికం కోసం, ఇక్కడ ఉన్న గిరిజన రైతుల కోసం పోరాటేందుకు ఎవరు ముందుకు రావట్లేదు. ఇక్కడ ఉన్న సమస్యలను ఎవరు కూడా ఎలుగెత్తి చాపడం లేదనేది ఇక్కడ నిర్వివాదాంశం అవుతుంది. మనం చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోపల ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవేవి ఉన్నాయో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే 2 ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి కిన్నెరసాని ప్రాజెక్టు, ఒకటి పెద్ద చెరువు. ఇవి కూడా పూర్తి స్థాయి లోపల కూడా పనిచేయని పరిస్థితి ఉంది. పూర్తి స్థాయి లోపల కూడా భూములకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. ఇటువంటి తరుణం లోపల గ్రావిటీ కెనాల్ ద్వారా రోళ్లపాడుకి ఎక్కడైతే రిజర్వాయర్ నిర్మాణం అని ముందుగా ప్లాన్ చేశారో ఈ గ్రావిటీ కెనాల్ ద్వారా నీరు తీసుకురావడానికి కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఈ తరుణం లోపల అటవీపర అనుమతులు కూడా ఒక 70% వచ్చిన పరిస్థితి. 10 టీఎంసీల నుంచి 7 టీఎంసీలకు తగ్గించడానికి కూడా అప్పుడు ప్రభుత్వం ఆలోచనలు చేసింది. ఇటువంటి తరుణం లోపల రోళ్లపాడును ఇప్పటివరకైతే పట్టించుకున్న నాదుడే లేదని చెప్పాలి. పూర్తిగా సీతారామ ప్రాజెక్ట్ని తమ కమిషన్ల పరంగా లబ్ధి పొందడానికి రాజకీయ నాయకులు కానీ ఇరు పార్టీలు కానీ చూస్తున్నాయి తప్ప ఇక్కడ ప్రజల క్షేమం కోసం భద్రాద్రి జిల్లా లోపల బీడు భూములకు నీళ్లు ఇవ్వాల్సిన విధంగా మాత్రం ఇక్కడైతే పాలకులు పనిచేయట్లేదు అనేది క్లియర్గా చెప్పవచ్చు. అంతేకాకుండా ఒకవేళ రోళ్లపాడు రిజర్వాయర్ కనుక నిర్మాణం పూర్తి అయితే పూర్తిగా ఇది ఒక పర్యాటక కేంద్రంగా మారే పరిస్థితి ఉన్నది. వరంగల్ నుంచి అయితే వరంగల్ లోపల పర్యాటక కేంద్రాలన్నిటితో పాటు దాని తర్వాత పాకాల చెరువు, దాని తర్వాత ఇక్కడ రిజర్వాయర్, ఇక్కడ నుంచి మళ్ళీ కిన్నెరసాని పూర్తిగా పర్యాటక ప్రాంతం, అక్కడి నుంచి భద్రాచలం, ఇది ఒక పర్యాటక కారిడార్గా ఏర్పడే పరిస్థితి ఉంది. 60 కిలోమీటర్ల వ్యవధిలోనే ఇవన్నీ కూడా ఒకదాన్ని మించిన ఒకటి ప్రకృతి అందాలు ఉండేసరికి ఇదంతా కూడా ఒక పర్యాటక కేంద్రానికి సంబంధించిన బెల్ట్గా తయారయ్యే పరిస్థితి. ఇక్కడ స్థానిక ప్రజలకు భూమి, దాంతోపాటుగా వ్యవసాయం చేయడానికి నీరు అందే పరిస్థితి ఉండేది, ఇక్కడ అభివృద్ధి చెందే పరిస్థితి ఉండేది. ఈ తరుణంలో ఇటువైపుగా ఆలోచించకుండా సాగర్ ఎడమ కాల్వకు మరికొంత నీరుని అందించాలని, అక్కడ ఎండాకాలం కూడా 2వ పంటకు 3వ పంటకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సీతారామ ప్రాజెక్టు ప్రారంభించినట్టుగా ఆ విధంగా ఇక్కడ నాయకులు అయితే పనిచేస్తూ ఉన్నారు. పూర్తిగా ఖమ్మం లోపల సత్తుపల్లి కానీ, ఇటు వచ్చి వైరా రిజర్వాయర్ కానీ, పాలేరుకు కానీ నీరు తరలించే క్రమంలో మాత్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కానీ స్థానికంగా వచ్చేసరికి ఇటు మహిబాద్ బయ్యారం చెరువుకు కానీ, ఇల్లందు చెరువుకు కానీ, ఇక్కడ రోళ్లపాడుకు సంబంధించిన అంశం కానీ ఈ ప్రాజెక్టుల మీద మాత్రం పూర్తిగా నత్తనడకన సాగుతూ ఉన్నారు. ఒకానొక దశలో రోళ్లపాడుని పూర్తిగా పక్కకు పెట్టేసి పూర్తిగా కాల్వలు తవ్వి కాల్వల ద్వారా ఇల్లందు దాంతోపాటుగా మహిబాద్ నియోజకవర్గాలకు నీళ్ళు అందిస్తామని ఉన్నారు. పూర్తిగా ఇదంతా కూడా ఇక్కడ స్థానిక గిరిజన ప్రజలను, ఇక్కడ నాయకులను మభ్యపెట్టి వాళ్ళ పబ్బం గడుపుకునేటట్టుగానే పూర్తిగా సీతారామ తయారైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా భద్రాద్రి జిల్లా లోపల ఉన్న పూర్తిగా
నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ నియోజకవర్గాల ప్రజలకు ఇక్కడ పూర్తిగా వ్యవసాయానికి వర్షం మీద ఆధారపడే రైతులకు నీటి సౌకర్యం కల్పించే దిశగా ఇక్కడున్న మేధావి వర్గంతో పాటుగా ఇక్కడ ఉన్న విప్లవ సామాజిక వర్గాలన్నీ కూడా ఒక్కసారిగా గొంతెత్తాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా రాజకీయ నాయకులు, ఆదివాసీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గొంతు నొక్కి వాళ్ళ గొంతు నుంచి మాట రానియకుండా చేసే పరిస్థితి ఉన్నది. ఇక్కడ కూడా సీనియర్ ఎమ్మెల్యేలు, ఆదివాసీ నాయకులు ఉన్నారు. కానీ ఇప్పటికీ ఎక్కడైతే ఖమ్మం జిల్లా లోపల ఉన్న పెద్ద నాయకులు అనుచరులుగా మసులుకోకుండా ఇక్కడ స్థానిక ప్రజల కోసం వీళ్ళ గొంతులుగా ఆదివాసీ ఎమ్మెల్యేలు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతో సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చాలా మద్దతునిచ్చింది. ఈ తరుణంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు ఉన్నారు. ప్రజల సమస్యలను ఎలుగెత్తి చాటేందుకు కమ్యూనిస్టు పార్టీలో ఒక విధంగా ముందున్నా కానీ సీతారామ ప్రాజెక్టు విషయంలో సిపిఐ పార్టీ నుంచి కూడా కూననేని ఇంతవరకు కూడా మౌనం వహిస్తూనే ఉన్నారు. ఇటువంటి అంశాలపై ఇక్కడ స్థానిక ప్రజల భావాలకు అనుగుణంగా, వీళ్ళ అవసరాలకు అనుగుణంగా ఎమ్మెల్యేలందరూ కూడా ఏకతాటిపై రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ రమేష్తో సంతోష్, భారత్ టుడే, ఖమ్మం జిల్లా.